స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జిల్లాలో జలవనరుల శాఖ మంత్రి పర్యటన, పోలవరం కాల్వ పనులు పరిశీలన. తేటగుంట క్యాంప్ కార్యాలయానికి ప్రముఖుల ఆగమనం, యనమలను పరామర్శించిన నిమ్మల అయ్యన్న పాత్రుడు. కుమ్మర్లోవ ఆర్ఆర్ ప్యాకేజీలో వైసీపీ అక్రమాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన కూటమి నేత, సానుకూలంగా స్పందించిన మంత్రి రామానాయుడు. కాకినాడ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదన్న జాయింట్ కలెక్టర్, నిల్వలపై స్పష్టత ఇచ్చిన అపూర్వ భారత్. కాకినాడ జిల్లా అన్నవరంలో పంప ఆక్విడక్ట్ దగ్గర పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఆరెంపూడి, గవరయ్య, కోనేరు గ్రామాల దగ్గర హైవే క్రాసింగ్ వంతెనల నిర్మాణ పనులను పర్యవేక్షించిన మంత్రి తుని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో పోలవరం ఎల్ఎంసీ పనుల పురోగతిపై అధికారులు, ఏజెన్సీలతో సమీక్షించారు. జూన్ నాటికి మొదటి దశ పనులు పూర్తి చేసి అనకాపల్లి వరకు గోదావరి జలాలు తరలించాలని చంద్రబాబు ఆదేశించారని చెప్పిన మంత్రి, నేషనల్ హైవేల క్రాసింగ్ దగ్గర వంతెనల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి, పనులు ఆలస్యం చేస్తే ఉపేక్షించేది లేదని అధికారులు, ఏజెన్సీలను హెచ్చరించారు. అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, చెప్పిందే చేసేటువంటిది, చేసేదే చెప్పేది మన తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వం. అదే వైసీపీ ప్రభుత్వాన్ని మనం చూసాం. విధ్వంసమైనటువంటి పాలన, విధ్వంసకరమైనటువంటి పాలనతో పాటు తిరోగమనేటువంటి పాలన, అదేవిధంగా వికృతమైనటువంటి పాలన, ఇవన్నీ వైసీపీ. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ రకంగా చెప్పేదే చేసేది, చేసేదే చెప్పేది. ఈవేళ ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాలే ఒక ఉదాహరణ అనేటువంటి విషయం. ఎందుకంటే మీరందరూ కూడా చూసారు, ఆ రోజు 2019, 2024 5 సంవత్సరాలు ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి యొక్క పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించి ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి కానీ, ఒక అరబస్తా సిమెంట్ పని కానీ, ఒక్క రూపాయి కానీ ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉందా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఉత్తరాంధ్రకు అత్యంత ప్రాణమైనటువంటి, ప్రధానమైనటువంటి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉత్తరాంధ్రకే కాదు, విశాఖ నగరానికి త్రాగునీరుకి, స్టీల్ ప్లాంట్కి, పారిశ్రామిక అవసరాలు తీర్చేటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్ట్ నుంచి ఆ యొక్క గోదావరి వరద జలాలు వచ్చేటువంటి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్. అటువంటి అత్యంత ప్రధానమైనటువంటి ఉత్తరాంధ్రకు ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి 5 సంవత్సరాల్లో ఎందుకు ఒక్క రూపాయి పనిచేయకుండా నిలిపేశాడో ఈరోజు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి ఉంది. ఉత్తరాంధ్రకు క్షమాపణలు చెప్పవలసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చిన వెంటనే మీరందరూ కూడా చూస్తారు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి వారంలోనే చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుని సందర్శన చేశారు. ఆ తర్వాత వారమే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ విజిట్కి వచ్చి ఆ రోజే ఆయన అక్కడి నుంచే ప్రకటించారు, అనకాపల్లిలో 2026 జూన్ కల్లా ఈ యొక్క ఫస్ట్ ఫేజ్లో ఈ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు పూర్తి చేసి ఉత్తరాంధ్రకు అనకాపల్లి వరకు నీళ్లు తీసుకొస్తామని. అంటే 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలన లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు గాలికి వదిలేస్తే మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాల్లో మీరు చేయనటువంటి పనిని ఒక్క సంవత్సరంలోనే చేసి చూపిస్తామని చెప్పడమే కాదు, చెప్పింది కూడా ఆచరణలో ఉండేటువంటి విధంగా 1460 కోట్ల రూపాయలు ఈరోజు లెఫ్ట్ మెయిన్ కెనాల్కి నిధులు ఇచ్చి ఖర్చు పెట్టి ఇప్పుడే మీరు ఫీల్డ్ విజిట్ మాతో పాటు, మా పత్రికా విలేకరులు మీరందరూ కూడా మాతో పాటు కూడా చూసారా లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఎటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి. క్రిటికల్ వర్క్స్
అంటే మెత్తగా మట్టి పనులన్నీ అయిపోయాయి గతంలో. ఇప్పుడు మిగిలిపోయినటువంటి బ్యాలెన్స్ పనులు ఏంటి అంటే క్రిటికల్ వర్క్స్. ఇప్పుడే మీరు చూశారు ఏదైతే మనము ఆ యొక్క ఇప్పుడే హిల్ కొమ్మర్లావా 100 మీటర్స్ 90 మీటర్లు కొమ్మర్లావా 90 నుంచి 100 మీటర్ల డెప్త్కి హిల్ కట్ చేసి, అది కూడా రాక్ హిల్ని కట్ చేసి అక్కడ పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎంత క్రిటికల్ వర్కో మీరే చూస్తున్నటువంటి పరిస్థితి. అదే తుని నియోజకవర్గ పరిధిలో గల సాగునీటి పథకాల పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు జలవనరుల శాఖ మంత్రిని కోరారు. ఇవాళ తనను పరామర్శించిన నిమ్మల రామానాయుడు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రులతో యనమల కొద్దిసేపు సంభాషించారు. ఈ సందర్భంగా సాగునీటి పథకాలపై మంత్రితో యనమల మాట్లాడారు. గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించుకున్న మాజీ ఆర్థిక మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడిని రాజకీయ ఉద్దండులు పరామర్శించారు. ఇవాళ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు తేటగుంట క్యాంపు కార్యాలయానికి వచ్చి యనమలను పరామర్శించి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కొద్దిసేపు స్పీకర్ అయ్యన్న పాత్రుడు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడులతో యనమల ముచ్చటించి తుని నియోజకవర్గ పరిధిలో సాగునీటి పథకాలపై చర్చించారు. తేటగుంట క్యాంపు కార్యాలయానికి వచ్చిన మంత్రి రామానాయుడు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రులకు సీనియర్ నేత యనమల రాజేష్ ఆధ్వర్యంలో కూటమి శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజా అశోకబాబు, చింతమనేడి అబ్బాయి, ఇనుగంటి సత్యనారాయణ, అంకారెడ్డి రమేష్, పరవాడ తాతబాబు, సొర్ల లోవరాజు, గాడి రాజాబాబు, చిరంజీవి రాజు, రాంబాబు, రాజు, శివబాబు, కుర్ర వెంకటరమణ, లాయర్ కృష్ణ, బోడపాటి సత్యనారాయణ, అరిగెల నరసింహమూర్తి, తమరాణ సత్యనారాయణ, తమరాణ రామకృష్ణ, వరలక్ష్మి, పోతల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాల్వ కోసం భూములను త్యాగం చేసిన ప్రతి రైతు కుటుంబానికి ఆర్ఆర్ ప్యాకేజీ అమలు చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇవాళ కుమ్మర్లోవ ప్రాంతంలో జరుగుతున్న పోలవరం కాల్వ పనులను సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, ఇరిగేషన్ అధికారులతో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా కుమ్మర్లోవ కూటమి నేతలు పరవాడ తాతబాబు, జక్కాన రామునాయుడు, పోతల రాంబాబు గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్ఆర్ ప్యాకేజీలో టీడీపీ ముద్రపడిన రైతులకు తీవ్ర అన్యాయం చేశారని, అర్హత కలిగి ఉన్న 22 మంది రైతుల పేర్లను పీడీఎఫ్ నుంచి తొలగించి పీడీఎఫ్గా నమోదు చేయటం వల్ల పూర్తి ప్యాకేజ్ అందకుండా వైసీపీ నాయకులు మోకాలడ్డుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి రీవెరిఫికేషన్ చేయించి పూర్తి ప్యాకేజ్ ఇస్తామన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం చెప్పిందే చేస్తుంది, చేసేదే చెప్తుంది. ప్రజలకు జవాబుదార పరిపాలన కూటమి ప్రభుత్వం అందిస్తుంది. దానికి నిదర్శనమే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు శరవేగంగా జరగడమే అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నా. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలన అంటే
ఒక విధ్వంసకరమైనటువంటి పాలన, ఒక వికృతమైనటువంటి పాలన, ఒక తిరోగమైనటువంటి పాలన. దానికి ఉదాహరణ అంటే గత 5 సంవత్సరాల విధ్వంసకరమైనటువంటి వికృతమైనటువంటి తిరోగమన పాలనకు కూడా ఉదాహరణ ఏదైతే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయింది. అందులో ప్రత్యేకించి మనం పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ 5 సంవత్సరాలు అధికారంలో ఉండి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించి ఒక్క అరబస్తా సిమెంట్ పని చేయలేదు, ఒక తట్ట మట్టి పని చేయలేదు, ఒక్క రూపాయి కూడా ఈ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలన పనిచేసినటువంటి పాపాన పాల. మరి ఏదైతే ఈ యొక్క ఉత్తరాంధ్రకి అత్యంత కీలకమైనటువంటిది ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్కే ఇంత అన్యాయం, ద్రోహం, దగ జగన్మోహన్ రెడ్డి చేశాడు అని అంటే మరి ఉత్తరాంధ్ర ఊసే ఎత్తేటువంటి అర్హత కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు అనే విషయాన్ని ఈ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనుల అలసత్వం మీద నిలదీస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరందరూ చూసారు, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మొట్టమొదటి ఫీల్డ్ విజిట్ పోలవరం ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టుని విజిట్ చేసినటువంటి నెక్స్ట్ 1 వీక్లోనే రెండవ ఫీల్డ్ విజిట్ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ అనకాపల్లి వచ్చి ఆ రోజే మాట ఇచ్చారు, రేపు 2026 జూన్ కల్లా పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు పూర్తి చేసి ఉత్తరాంధ్రకు గోదావరి వరద జలాలు నీళ్ళు ఇస్తామని. అంటే 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఈ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఊసే లేకపోతే మనం వచ్చినటువంటి ఒక్క సంవత్సరంలోనే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడమే కాదు 1460 కోట్ల రూపాయలు నిధులు కూడా కేటాయించి ఈ రోజుకి దగ్గర ఫస్ట్ ఫేజ్లో 80-85% పనులు పూర్తి చేసాం. ఈ ఏప్రిల్ మే నెలకల్లా మరి మిగిలినటువంటి బ్యాలెన్స్ పనులు కూడా పూర్తి చేసి ఆ ఫేజ్ 1లో భాగంగా ఆ యొక్క గోదావరి వరద జలాల్ని అనకాపల్లి వరకు తీసుకొస్తామనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా ఒక క్రిటికల్ వర్క్స్ కూడా, ఎందుకంటే ఇప్పుడే మీరు చూస్తున్నారు పాత్రికేయ మిత్రులు కూడా మండు టెండల్లో మిట్ట మధ్యాహ్నం మీరు ఇక్కడ నిలబడి చూస్తూ ఉన్నారు. ఇప్పుడే మనం ఏదైతే మరి పంప ఆక్విడేట్ చూసాం. నేను 2024లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఫస్ట్ విజిట్కి వస్తే ఆ పంపాకు సంబంధించినటువంటి పునాదులు అసలు ఊబిలో ఉండి అసలు ఈ పనులు ఎవరు చేయగలమా అనేటువంటి స్థితిలో ఉంటే ఈరోజు అటువంటి పంప ఆక్విడేట్కి సంబంధించిన పనుల్ని ఇవాళ శరవేగంగా క్రిటికల్ వర్క్స్ని మేము పూర్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే కొమ్మర్లావ ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు, ఇప్పుడే దగ్గర 90 మీటర్స్ అంటే హిల్లు 90 నుంచి 100 మీటర్ల డెప్త్కి హిల్లుని కట్ చేసుకుని రావాల్సినటువంటిది, అది కూడా రాక్ హిల్లు. ఇక్కడ బ్లాస్టింగ్ చేస్తూ ఉంటే సమీప గ్రామాలకు ఇబ్బంది. వీటన్నిటినీ కూడా కోఆర్డినేట్ చేసుకుని 100 మీటర్ల డెప్త్కి హిల్లుని రాక్ని కట్ చేసుకుని ఈ కెనాల్ వర్క్స్ మనం పూర్తి చేయడం కానీ, అదేవిధంగా తాండవ రివర్కి సంబంధించి ఆక్విడేట్ కూడా బ్యాలెన్స్ పనులు క్రిటికల్ వర్క్స్. కాకినాడ జిల్లాలో పెట్రోల్ డీజిల్ నిల్వలపై కాకినాడ కలెక్టరేట్లో జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్, జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్ఎస్ఎస్ సత్యనారాయణరాజుతో కలిసి పాత్రికేయుల సమావేశంలో స్పష్టత ఇచ్చారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ డీజిల్ నిల్వలు తగినంతగా ఉన్నాయని, సరఫరా యథావిధిగా కొనసాగుతోందన్నారు. అసత్య ప్రచారాలు, తప్పుడు సమాచారాన్ని వినియోగదారులు ఎవరూ భయాందోళన చెందాల్సిన పని లేదని ఆయన స్పష్టం చేశారు. కాకినాడ జిల్లాలోని రిటైల్ అవుట్లెట్లలో పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు ఉండేలా చూసి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడానికి, జిల్లా స్థాయిలో పర్యవేక్షణను స్పష్టంగా ఉంచడానికి, ఖచ్చితమైన సమాచారాన్ని అందించడానికి జిల్లా యంత్రాంగం అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. కలెక్టర్ గారు మరియు జాయింట్ కలెక్టర్ గారు ప్రతి క్షణం కూడా ప్రతి 1 అవర్ పర్యవేక్షిస్తున్నారండి. నిన్న ప్రత్యేకించి జాయింట్ కలెక్టర్ గారు ఆకస్మికంగా 3 బంకులు తనిఖీ చేయడం జరిగిందండి. అంటే గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవడం కోసం మన జాయింట్ కలెక్టర్ గారు పర్యవేక్షించడం జరిగింది. అక్కడ ప్యానిక్ లోన్ అవుతున్నారని తెలిసి ప్రత్యేకించి నేను కూడా ప్రెస్కి తెలియజేయడం జరిగిందండి. ఈరోజు కూడా ప్రెస్ మీట్కి పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఏ విధమైన ఆందోళన చెందకూడదు, సఫిషియెంట్ స్టాక్స్ అనేవి అందుబాటులో ఉన్నాయని చెప్పి విషయం మెసేజ్ ప్రజలందరికీ అందాలనే ఉద్దేశంతో, వినియోగదారులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు ఉద్దేశంతో ఈరోజు
ప్రెస్ మీట్ పెట్టారండి. యాక్చువల్గా మనకు జిల్లాలో ఉన్న 160 పెట్రోల్ బంకులకు సంబంధించి సార్ ప్రతి బంకు కూడా సార్ ఈరోజు ప్రత్యేకించి ఒక అధికారిని పోస్టింగ్ చేయడం జరిగిందండి. సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం అధికారులందరూ కూడా ఈ రోజు నుంచి ప్రతి ఊరు పర్యటించి స్టాక్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే, ఇప్పుడు ట్రాఫిక్ సమస్య అన్నారు అది కూడా రిజాల్వ్ చేసేటట్టు, కానీ అదే ఏ సమస్య ఉన్నా సార్ ప్రతి గ్రూప్ అనేది క్రియేట్ చేశారు వాట్సాప్ గ్రూప్లో కూడా ఎప్పటికప్పుడు వచ్చే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని కంప్లైంట్స్ ఏమైనా ఉంటే కానీ ఇష్యూస్ ఎట్నే రిజాల్వ్ చేసేటట్టుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. Press meet for the availability of petrol and diesel in the district. The district administration is taking all necessary steps to maintain public confidence, to keep the sufficient stock of petrol and diesel in retail outlets in Kakinada district, to prevent any panic from misinformation, ensure visible district level monitoring and provide accurate updates. In pursuance of the instruction of Commissioner of Civil Supplies, Vijayawada, Mandal level officers have been attached to each petrol bunk to monitor the stock availability, sales and to control public panic buying, etc. and report at 5 p.m. daily. I personally visited petrol bunk yesterday, Venkat Ramana Agency, HPCL and Srinivas Auto Care IOCL and BP Kakinada BPCL outlets and observed the stock sales and average sales. The MS and HSD stocks, supply of stocks and sales have been observed that at present the stocks remain adequate and supply remains normal and uninterrupted. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సత్యదేవుని దర్శించుకున్నారు. జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి రామానాయుడు కుటుంబ సభ్యులతో అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయానికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన మంత్రికి ఆలయ చైర్మన్ ఐవి రోహిత్, ఈవో చక్రధర్రావు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించారు. వేద పండితులు వేద ఆశీర్వచనం గావించారు.
కాకినాడ రూరల్ శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ ఆధ్వర్యంలో వికాస సంస్థ విఎస్ లక్ష్మి మహిళా డిగ్రీ కళాశాల నందు నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన గావించి జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ జాబ్ మేళా నందు టెక్ మహేంద్ర, అపోలో టైర్స్, ఇసుజు మోటార్స్, సాండ్ స్పేస్, టాటా ఎలక్ట్రానిక్స్ వంటి 40 కంపెనీలు పాల్గొన్నాయి. ఈ జాబ్ మేళా నందు సుమారు 1500 మంది అభ్యర్థులు హాజరు కాగా వారిలో సుమారుగా 759 మంది సెలెక్ట్ అయ్యారు. వీరికి జనసేన యువ నాయకులు పంతం సందీప్ నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, విఎస్ లక్ష్మి మహిళా డిగ్రీ కళాశాల చైర్మన్ వి సంధ్య, వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ కరణం లక్షరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మన జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా మనము ఈ జాబ్ మేళా అనేది నిర్వహిస్తున్నాము. మొదటిసారిగా మన రూరల్ నియోజకవర్గంలో ఈరోజు నిర్వహించడం జరుగుతున్నది. ఇప్పుడు దాకా జరిగిన జాబ్ మేళాలో దాదాపు 7,200 పైన ఉద్యోగాలు మనం కల్పించడం జరిగింది. మీరు చూస్తే 40 కంపెనీస్, దాదాపు 1500 ఉద్యోగ అవకాశాలు మనము మీ ముందు ఉంచుతున్నాము. ఇట్ ఈస్ అప్ టు యూ టు గ్రాబ్ దిస్ ఆపర్చునిటీ. వీఆర్ ఇన్ అ పర్టిక్యులర్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ యాజ్ అ కంట్రీ వేర్ దెర్ ఇస్ so much opportunity. There are a lot of opportunities around us, but there are very few takers. మనం అనుకుంటున్నాము మనం జాబ్ కొట్టలేకపోతున్నాము అని ఆలోచిస్తున్నాం, కానీ ఆ జాబ్ కావాల్సిన స్కిల్స్ని మనము పెంచుకోవడంలో మనం దృష్టి పెట్టట్లేదు. బిగ్గెస్ట్ 2010లో రవిచంద్ర గారి కలెక్టర్గా ఉన్న టైంలో ప్లేస్మెంట్ డివిజన్ స్టార్ట్ చేశాం సార్. 2014-15 టైం నుంచి ప్రైవేట్ ప్లేస్మెంట్లు ఎంటర్ అవ్వడం జరిగింది సార్. ఎంటర్ అవ్వడం జరిగింది సార్. తర్వాత మిశ్రా గారు కలెక్టర్గా ఉన్న టైంలో పరంపరలో ఇప్పటి వరకు సుమారుగా 2 లక్షల వేకెన్సీస్ మనము పిల్లలకి జాబ్ మేళాస్ ద్వారా ఇవ్వడం జరిగింది సార్. అదేవిధంగా మనకి ఈ జాబ్ మేళాలతో పిల్లలకి జాబ్ మేళా సీఎం అప్రిషియేషన్ అవార్డు, ఇట్లా రకరకాల అవార్డులు వికాస పొందడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా ఒక నెల క్రితం మాకు వికాసాకి స్కాచ్ సిల్వర్ అవార్డు కూడా ప్లేస్ ఎస్టాబ్లిష్ చేసి ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ఇవ్వడానికి కూడా మనకి ముందుకు వస్తున్నారు సార్. ఈ సంవత్సరం టీసీఎస్ వారు సుమారుగా ఒక 5,000 మంది పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ఇచ్చే కార్యక్రమం కూడా వచ్చే గత 1-2 నెలల్లో కూడా స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంది సార్. కంపెనీస్ కానీ కంపెనీస్ హైదరాబాద్, అట్లాగే కాకినాడ లోకల్ కంపెనీస్ అన్నీ కలిపి మంచి కంపెనీస్ మనకు రావడం జరిగింది సార్. అట్లాగే కలెక్టర్ గారికి ఆదేశానుసారం కాకినాడ జిల్లా ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు మన కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జాబ్ మేళా కార్యక్రమం వికాస ద్వారా నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమం మన విఎస్ లక్ష్మీ కాలేజ్ వారు ఒక సహకారంతో వాళ్ళు ప్రాంగణంలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గౌరవ ఎమ్మెల్సీ వర్యులు పంతం సందీప్ వర్యులు, వివిధ ప్రభుత్వ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 1500 పైన ఉద్యోగాలు 40 కంపెనీస్ వాళ్ళు ఈరోజు ఇవ్వడం జరుగుతున్నది. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతలకి అవకాశం కల్పించే విధంగా చక్కగా లోకల్ స్థానిక ఎమ్మెల్యే వారిలో ఒక సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది.
జిల్లాలో ఇప్పటికే పలు జాబ్ ఫేర్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ జాబ్ మేళా ద్వారా ఇప్పటికే దాదాపు 7,000 పైన ఉద్యోగాలు కల్పించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో 3 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూస్తే ఎలక్ట్రానిక్స్, మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత ఐటీ, ఆటోమొబైల్ ఇలాంటి రంగం నుంచి 10th చదివిన వారి నుంచి బీటెక్ చదివిన వాళ్ళ వరకు ఉద్యోగం కల్పించే విధంగా ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. దీంట్లో యువతులు అందరూ కూడా వాళ్ళ యొక్క స్కిల్స్ని పెంచుతూ, కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేస్తూ వాళ్ళు క్వాలిఫైడ్ క్యాండిడేట్గా ఈ జాబ్ మేళలో అప్పీర్ అవ్వాల్సిందిగా కోరడం జరిగింది. థ్యాంక్ యూ. నియోజకవర్గ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కరించేందుకు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో ప్రజా దర్బారుకు విశేష స్పందన లభించింది. సబ్బవరం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బారుకు వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. భూ వివాదాలు, రహదారులు, తాగునీరు వంటి అనేక సమస్యలపై అర్జీలను ప్రజలు నేరుగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకి సమర్పించారు. ప్రతి సమస్యను ఓపికగా విన్న ఎమ్మెల్యే సంబంధిత అధికారులను వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని, ప్రతి సమస్యకు సమయానుకూలంగా పరిష్కారం అందించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పి పద్మజ, తహసీల్దార్ అరుణ్ చంద్ర, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు సబ్బవరం మండలంలో ప్రజలతో వెనుకలు తీసుకునే ప్రభుత్వ ఏజీఆర్ఎస్ కార్యక్రమాన్ని చేపట్టా. మా పీ4 ఆఫీస్ కానీ, మండల ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్ కానీ, లైక్ ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, ఆర్ఎండ్బి, హౌసింగ్, పోలీస్, అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళని కూడా తీసి దగ్గర 120 వరకు వెనుకలు వచ్చాయి. ఇంకా ప్రజలు కూడా కొంతమంది వెయిటింగ్లో ఉన్నారు. ఇది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వర్తిస్తున్న కార్యక్రమం. ఈ పీజేఆర్ఎస్లో వచ్చిన ప్రతి కంప్లైంట్ కూడా ప్రభుత్వం చేత గుర్తింపబడుతుంది, ప్రభుత్వం చేత సమాధానం చెప్పబడుతుంది, పరిష్కారం కోసం సంబంధిత డిపార్ట్మెంట్కి పంపించడం కూడా జరుగుతుంది. ఒక కంప్లైంట్ రిపీటెడ్లీ వస్తే ఏ అధికారి అయితే యాక్షన్ తీసుకోలేదో వాళ్ళ మీద ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకునే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే ఏ పేదవాడికి కూడా అన్యాయం జరగకూడదు, ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగకూడదు. ప్రజాప్రతినిధులు కానీ, మా అధికారులు కానీ, మేమంతా కూడా మీ దగ్గరికి వచ్చి మీకు సాయం చేయాలన్న ఒక సంకల్పంతో తీసుకున్న కార్యక్రమం. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ వారి ఆఫీసుల్లో ప్రజా జనవాణి కార్యక్రమాలు చేస్తూ, మళ్ళీ నియోజకవర్గాల్లో కూడా అంత దూరం ఎవరూ రాలేరు కాబట్టి కొంతమంది నియోజకవర్గాల వారికి కూడా చేస్తూ ప్రజలకు సేవలు విస్తరించే విధంగా, అందరికీ అందే విధంగా చేస్తున్న కార్యక్రమమే ఈ కార్యక్రమం. మరి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ జిల్లాలో జలవనరుల శాఖ మంత్రి పర్యటన, పోలవరం కాల్వ పనులు పరిశీలన. తేటగుంట క్యాంప్ కార్యాలయానికి ప్రముఖుల ఆగమనం, యనమలను పరామర్శించిన నిమ్మల అయ్యన్న పాత్రుడు. కుమ్మర్లోవా ఆర్ఆర్ ప్యాకేజీలో వైసీపీ అక్రమాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన కూటమి నేత, సానుకూలంగా స్పందించిన మంత్రి రామానాయుడు. కాకినాడ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదన్న జాయింట్ కలెక్టర్, నిల్వలపై స్పష్టత ఇచ్చిన అపూర్వ భారత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.